హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు మీ లక్ష్యాలను చేరుకోవాలని, మంచి మార్గంలో చాలా సంతోషంగా మీరందరూ కూడా గడపాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం, లక్ష ఉద్యోగాల భర్తీ అంటూ రావడం అయితే జరిగింది. డిఎస్సి ద్వారా 10,000 ఖాళీల భర్తీ. కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్స్ సిద్ధమవుతున్న సీఎం రేవంత్ సర్కార్. ఎన్నికల హామీల అమలుకు కసరత్తు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం అంటూ రావడం అయితే జరిగింది. సో ఇదైతే మనకి ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. ఆంధ్రప్రభ బ్యూరోలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్తో సహా ఇతర నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 12,000 ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి గత ఏడాది డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో మరో 10,000 ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు సాగుతోంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలన్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు నూతన సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు, పథకాలు, కార్యక్రమాల ప్రకటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రెండో రోజే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకం, రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అంటూ ఇచ్చారు. సో ఇదంతా కాదండి, మనకైతే మెయిన్గా జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి. జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనైనా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తామన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నియామక సంస్థల ద్వారా కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను జారీ చేయనున్నాయి. ఇప్పటికే 12,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వం మరో 10,000 టీచర్ల భర్తీకి కొత్త ఏడాదిలో మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి 5 నెలల్లోనే 52,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ కొత్త సంవత్సరంలో మరో 1,00,000 ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే నియామక పరీక్షలు పూర్తయిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ప్రకటించి కొత్త ఏడాదిలో మరో విడత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అంటూ కూడా ఇచ్చారు. కొంతకాలంగా నాంచుతూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటివి కూడా కొత్త ఏడాది జనవరి నెలలోనే ప్రారంభం కానున్నాయి. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం సంక్రాంతి తర్వాత ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే కుండబద్దలు కొట్టారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల వడపోత నడుస్తోంది. అందులో నుంచి అర్హుల్లో మొదటి విడత లబ్ధిదారుల జాబితాను కొత్త ఏడాదిలోనే ప్రకటించనున్నారు అంటూ కూడా రావడం అయితే జరిగిందనమాట. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మంచి రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయాలని ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వచ్చే నెలలోనే మొదలు పెట్టనున్నారు. వీటన్నింటికి సంబంధించి ఈ నెల 4న జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉన్నట్లుగా రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మనకైతే కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం 1,00,000 ఉద్యోగాల భర్తీ అంటూ రావడం జరిగింది. డిఎస్సి ద్వారా 10,000 ఖాళీల భర్తీ అంటూ కూడా ఇచ్చారు.
కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్స్ అంటూ కూడా రావడం అయితే జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్‌ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.